బాపట్ల పాఠశాలలో జరుగుతున్న మెగా టీచర్స్ అండ్ పేరెంట్స్ మీట్ లో చంద్రబాబు పాల్గొన్నారు. ఆ కార్యక్రమాన్ని లైవ్ లో చూద్దాం. How many classrooms? 36 classrooms. In 36 classrooms. 3 floors, sir. Each floor 12 rooms. తల్లిదండ్రులు పేరెంట్స్ నమస్కారం. పేరెంట్ టీచర్ మీటింగ్ జరుగుతున్నాయి సార్. పొద్దు నుంచి జరుగుతున్నాయి. లోపల క్లాస్ లో విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు సార్. ఒక్కొక్క విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రులు బయటకు వచ్చి ఉపాధ్యాయులతో మాట్లాడతారు సార్. రిపోర్ట్ కార్డు కూడా చూపిస్తాను. ఒకటి ఎలాంటి మీరు వెళ్తారు 1 by 1. ఎన్ని ఎకరాలు ఇది మొత్తం ఏరియా? ఇది 5 acres సార్. స్కూల్ మున్సిపల్ ప్రాపర్టీ సార్. మున్సిపల్ కళ్యాణ మండపం. నారా చంద్రబాబు నాయుడు కళ్యాణ మండపం ఉంది. ఇందులో పంచాయతీ ఆఫీసులు పెట్టారు. డిస్ట్రిక్ట్ అయ్యాక వాళ్ళు ఓపెన్ చేయాలి సార్. పంచాయతీ ఆఫీసులు ప్లేస్ ఉంది. మనం కట్టి మార్చాలి సార్ కూడా చెప్తాను. క్లాస్ గాడు కూడా కంప్లీట్ చేయలేదు సార్. లాస్ట్ 5 years నుంచి కింద గ్రౌండ్ ఫ్లోర్ లో చేశారు కానీ అది కూడా ఇన్కంప్లీట్. ఇప్పుడు మొత్తం ఇది కంప్లీట్ అయితే అప్పుడు మనకి టోటల్ 36 rooms ఉన్నాయి సార్. ఇక్కడ ఈ బ్లాక్ అక్కడ 23 sections ఉన్నాయి. ఇక్కడ ల్యాబ్స్ అన్ని కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ ఆల్ 36 వీడికి వచ్చేస్తాయి. ల్యాబ్స్ తో కూడా వస్తాయి సార్. అక్కడ కొన్ని రూమ్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ అన్ని వచ్చేస్తాయి. అప్పుడు అదేం చేస్తారు? ఇది ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దట్ యూ టు పిల్లల తల్లిదండ్రులు వస్తారు. నో ఇట్స్ ఓకే. బట్ నేను ఇది ప్లే గ్రౌండ్, ఇక్కడ స్టేడియం ఉంది సార్. ఇది ఒకప్పుడు మున్సిపల్ స్కూల్ విచ్ వీ గాట్ సార్. అండ్ స్కూల్ ఎడ్యుకేషన్ మనం వర్క్ చేసేసి 5 floor కంప్లీట్ లైట్ ఇస్ 5 floors ఇంకోటి. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీట్ లో పాల్గొనడానికి సీఎం చంద్రబాబు అక్కడికి వెళ్లారు. బాపట్ల మున్సిపల్ హై స్కూల్లో మెగా పేరెంట్స్ మీట్ లో చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ కూడా పాల్గొన్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. దేశంలోనే తొలిసారిగా భారీ ఎత్తున తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సదస్సు జరుగుతోంది. దాదాపు 36 లక్షల మంది విద్యార్థులకు సంబంధించి 71 లక్షల మంది తల్లిదండ్రులు, అలాగే 1,88,000 మంది ఉపాధ్యాయులు, 50,000 మంది ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, డోనర్లు కూడా హాజరు కానున్నారు. ఆయా పాఠశాల పూర్వ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారిని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. విద్యా విధానం తీసుకురావాల్సినటువంటి మార్పులపై తల్లిదండ్రుల సలహాలు, సూచనలు తీసుకుంటారు. అలాగే మధ్యాహ్న భోజనంపై కూడా తల్లిదండ్రుల అభిప్రాయాల్ని సేకరిస్తారు అధికారులు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రులకు టగ్ ఆఫ్ వార్, తల్లులకు రంగోలీ పోటీలు కూడా నిర్వహించుకున్నారు. ఆర్గనైజేషన్స్ మీ దగ్గర సార్ మనకి అంటే స్కూల్ అంటే అప్ టు 10th ఉంది సార్. అది ఓకే. నాకు ఎడ్యుకేషన్ తెలుసు, నాకు స్ట్రక్చర్ బ్యాక్ అండ్ స్ట్రక్చర్ బ్యాక్ అండ్ స్కూల్ ఎడ్యుకేషన్. నువ్వు సెక్రటరీ ఇన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. ఈ కార్యక్రమానికి ఎస్పీడీ ఉంది. ఈనాటి ఏపీ ఈడబ్ల్యూఐడిసి అని ఇంజనీరింగ్ వింగ్ ఉంది సార్. అది కంప్లీట్ గా ఉంది. ఇన్ఫ్రా ఒక వింగ్ ఉంది సార్. స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఏంటి, దాని మీద ఏమేమి ఉంది ఇప్పుడు? అది ఓన్లీ కమిషనర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక వర్టికల్ క్రియేట్ చేశారు సార్. దాంట్లో ఇంజనీర్స్ పెట్టి కెన్ యూ క్రియేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ క్రియేట్ చేసి
ఈ 1000 కోట్లు 2000 కోట్లు 4000 కోట్లు బారో చేసి మొత్తం క్రియేట్ చేసి మీరు all of them to force. మీరు ఏం చేయాలంటే ఒక లెవెల్ వరకు తీసుకెళ్ళి ఆ కార్పొరేషన్ ద్వారా ఎంత అవసరమైతే బారో చేసి అల్యూమినా స్ట్రెంగ్తన్ చేసి వాళ్ళు కూడా ఫ్లో బ్యాక్ చేసి ఆ డబ్బులు ఆ స్కూల్ కార్పస్ కింద పెట్టి కంటిన్యూగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సాఫ్ట్ స్కిల్స్కి ఉపయోగించుకుంటూ వెళ్తూ ఉంటాం. ఎవ్రీ స్కూల్ విల్ హ్యావ్ ఏ కార్పస్. స్టార్ ర్యాంకింగ్ చేసాం కదా సార్, ప్యాకేజ్ ఆఫ్ వర్క్స్ కూడా మేము ఫైనల్ చేస్తే అది అల్యూమినా కూడా ఓపెన్ చేస్తాం. ఎవరైనా దాతలు చాలా మంది ఉన్నారు సార్. అల్యూమినా కంపల్సరీ పెట్టాలి. అదే సార్, అల్యూమినా ఆర్గనైజేషన్ పెట్టేసి కంపల్సరీగా ఇన్వైట్ చేసి ఆ ప్రైడ్ని కింద ప్రమోట్ చేస్తూ యూ విల్ మొబిలైజ్ రిసోర్సెస్. ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి మీకు అసెట్స్ ఉన్నాయి. ల్యాండ్ ఈజ్ ఎ బిగ్ అసెట్, పిల్లలు ఈజ్ ఎ బిగ్ అసెట్, పేరెంట్స్ ఈజ్ ఎ బిగ్ అసెట్ ఫర్ యూ. ఆ మోటివేషన్ పోయింది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. వీళ్ళందరినీ మనం ఒక స్ట్రక్చర్ కింద తీసుకొస్తే ఇప్పుడు 2,000 కోట్లు అవుతుంది. స్టార్ట్ ది వర్క్, క్రియేట్ ఎ కార్పొరేషన్, గవర్నమెంట్ ఇస్తాం లేకుంటే బారో చేద్దాం పెట్టేద్దాం. దెన్ ఇట్ విల్ హ్యావ్ ఏ అవన్నీ తీసుకొస్తాం. అవి 2 తీసుకొచ్చి దానికి వైబిలిటీ గ్యాప్ కాబట్టి దీంట్లో కూడా ఇస్తాం. మీరు 4-5 ఏళ్ళు మొత్తం వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టీచర్స్ని పిల్లల్ని కూడా పర్ఫెక్ట్గా తీసుకొస్తాం. లెర్నింగ్ అవుట్కమ్స్ దాని మీద మీరు కన్సల్టేట్ చెప్తాను. ఒక మీటింగ్ తీసుకోండి, నేను ఏమి వాళ్ళు ఇచ్చేస్తాం. మీరు దాన్ని లాజికల్గా తీసుకెళ్ళి దీనిపైన వీళ్ళు కమెంట్ ప్రెసెంట్. యా ఇట్లా బయట కూర్చుంటారు సార్. మీరు చూస్తే మేడం గారు పిల్లలతో కూర్చుంటారు, తల్లిదండ్రులు పిల్లలతో కూర్చుంటారు. మొత్తం రిపోర్ట్ కార్డ్ చేయాలి, ఇంప్రూవ్మెంట్స్ ఎక్కడెక్కడ చేయాలి. రిపోర్ట్ కార్డు కూడా మీరు చూపిస్తారు, మీరు వెళ్తారు సార్. రిపోర్ట్ కార్డు కూడా వచ్చి No, wonderful idea. What I am thinking, this particular day, December 7th, will be the day parents teachers interaction day forever. Fix the date. సార్ మీ దగ్గర నుంచి ఒక అడ్వైస్ కావాల్సింది ఏంటంటే ఇయర్కి ఎన్నిసార్లు చేయాలి? ఆ లెక్క ప్రకారం one is annual day, one is this. ఇండివిజువల్ కాన్ఫరెన్స్ పెడతాను. క్వార్టర్లో పెడితే ఇంకా బాగుంటుంది. క్వార్టర్లో రమ్మంటే బోర్ కొడుతుంది వాళ్ళకి, పేరెంట్స్కి రారు. సమ్మేటివ్ అసెస్మెంట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా ఉన్నాయి సార్. అంటే మనం సార్ allow us to present it to you sir, then you take a call sir, but December 7th is fixed చేయాలి. December 7th is fixed, annual day is fixed. If necessary, we'll have 1 or 2 need based. అట్లీస్ట్ 1 or 6 months అయినా పెట్టుకోవాలి. Once in 4 months, 3 months is ideal. కాకపోతే 4 months సింక్ కాదు. అది ప్రాబ్లమ్. క్వార్టర్లీ సింక్ అవుతుంది, హాఫ్ ఇయర్లీ సింక్ అవుతుంది, ఇయర్లీ సింక్ అవుతుంది. క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యా క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్. యా ఈ డేట్ మాత్రం ఫిక్స్ హాఫ్ ఇయర్లీ. పిల్లలు ఉన్నారు సార్. పిల్లలు ఇది ఫస్ట్ పేరెంట్ టీచర్ మీటింగ్ అనుకుంటారు. ఇది మీ ఫస్ట్ పేరెంట్ టీచర్ మీటింగ్ అనుకుంటారు నా పేరెంట్ టీచర్ మీటింగ్ ఇప్పుడు క్లారిటీ చెప్పబోతున్నాను. ఇప్పుడు కూడా మీరు కూర్చోండి. అది నమస్కారం. ఎక్కడ అందరం సెకండ్ లైన్ లో ఉందాం. సార్ ఒక్కరు ముందర ఉంటారు.
స్కౌట్స్ అండ్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అన్ని స్కూల్స్లో కూడా ఎట్లా చేయాలి కానీ ఎంతవరకు పుష్ చేయగలుగుతాం అనేది వీ వాంట్ వర్క్ విత్ నన్ను కంపల్సరీ చేయాలి, మీరు రావాలి మళ్ళీ. గుడ్.